వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటం గురించి మీకు ఎప్పుడైనా తెలుసా? మన సో కాల్డ్ ఎల్లో మీడియాలో ఇందుట్లో బాగా అందవేశం చెయ్యి. అదిగో పులి అంటే ఇదిగో దాని పన్ను నేను మెల్లో వేసుకున్నా చూసారా అని చెప్పే రకం. కొడాలి నాని గారికి అస్వస్థత వచ్చి ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళారన్న విషయం మనందరికీ తెలుసు. అది అక్కడికి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే గుండెకి కూడా కొద్దిగా ఇబ్బంది అంటూ డాక్టర్లు చెప్పినట్టుగా సమాచారం. ఓకే, అయితే కొడాలి నానికి గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనేది న్యూస్ యాక్చువల్గా. అయితే వేరే వేరే ఛానల్స్ అన్ని దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాయి? కొడాలి నాని ఇంట్లోనే కుప్పకూలి కింద పడిపోయాడు, అసలు కొడాలి నానిని చూసిన వారి గుండె తరుక్కుపోతుందంట, కొడాలి నానికి ఏమైపోద్ది అంటూ వైఎస్ఆర్సీపీ వర్గాల్లో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొడాలి నాని పరిస్థితి ఇంకా ఏమైపోతుందో ఎవరికీ తెలియదు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలోకి కూటమి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అనే భయంతో గుండెకు దడ పుట్టి ఒక్కసారిగా ఆ గుండె బద్దలైంది అంటూ వార్తలు గుప్పిస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే కొడాలి నాని గారికి గ్యాస్తో కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయింది. దానికి సంబంధించి ఆయన హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్న టైంలో అనేక రకమైన టెస్టులు చేసి గుండెకి సంబంధించి కూడా ప్రాబ్లం ఉన్నట్టుంది అని డాక్టర్లు చెప్పారంట. ఆ విషయాన్ని కొడాలి నాని గారు సరే అని డయాగ్నోస్ చేసుకుంటూ అక్కడ కూర్చున్నారు వాళ్ళ రూమ్లో. ఇంకా వీళ్ళు చూడండి సినిమాలో ప్యాథటిక్ సాంగ్స్ మొత్తం పెట్టేసి వాళ్ళ టీవీ ఛానల్స్ అన్ని నింపి పడేశారు. ఏంద్రా అంటే భయం, కూటమిలో అరెస్ట్ చేస్తానే భయం భయం అంటూ వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ కొడాలి నాని గారిని దిగజార్చే ప్రయత్నం ఇప్పుడు కూడా వదలలేదు. దీన్నే అంటారు భయ్య శవరాజకీయాలని. ఆయనకి ఏమీ కాకముందే ఆయన ఏదో కుప్పగులి పడిపోయినట్లు ఎమర్జెన్సీగా ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమన్నా వార్తలు గుప్పిస్తున్నారా? కొడాలి నాని గారు ఇవన్నీ చూసుకుంటూ హాస్పిటల్లో నవ్వుకుంటున్నాడంటే ఏంద్రా నాయన తోకా పులి కాదు ఈ లేకంగా గాడ్జిల్లాని చూసావంటే మా ఇంటి పక్క నుంచి ఇందాకే వెళ్ళిందని చెప్తారు వీళ్ళంతా మీడియా వాళ్ళు. ఎల్లో మీడియా ఎంత దారుణంగా ఉంది ఏంటంటూ జోకులు వేసి నవ్వుకుంటున్నారంట. మీడియాని చూస్తే అలాగే ఉంది ప్రస్తుతానికి పరిస్థితి. నవ్వాలా ఏడవాలా వీళ్ళు చేసే బిల్డప్లకి వీళ్ళు ఇచ్చే వార్తలకి అనేది ఎవరికి అర్థం కాదు. కొడాలి నాని గారికి చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్ని చూపించుకోవడానికి వెళ్తే హార్ట్ సంబంధిత ప్రాబ్లం ఉందనేసి చెప్పారు. దాన్ని వాళ్ళు డయాగ్నోస్ చేస్తున్నారు ఏంటనేది. ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ ఇంకేముంది మోసుకొస్తున్నారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఏంద్రా బాబు మారండి అంటూ అందరూ చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ కొడాలి నాని గారి ఆరోగ్యానికి వచ్చినటువంటి సమస్య ఏం లేదు, అంతా ప్రాబ్లం క్లియర్ అయింది. చాలా చాలా హెల్దీగా ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరికి రావు? చంద్రబాబు నాయుడుకి రావా, లోకేష్కి రావా, పవన్ కళ్యాణ్కి రావా? పవన్ కళ్యాణ్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏముందిలే, బుల్లి ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళి కాల్ చూయించుకుంటా ఉంటాడు ఆయన. ఆడపిల్లలంతా రోడ్ల మీదకి వచ్చేసి మాకు ప్లీజ్ రీఎంబర్స్మెంట్ రావట్లేదని అడుగుతుంటే ఆయన నాకు ఒంట్లో బాగోలేదని కాషాయ వస్త్రాలు వేసుకుని హాస్పిటల్లో కాళ్ళు చూయించుకుంటూ ఏళ్ళు చూయించుకుంటా ఉంటాడు. ఈయన అసలు ఆయనకి ఏమో చెప్పండి రా, ఆయన చెప్పండి కొద్దిగానే యాక్టివేట్ అవుతాడేమో. కొడాలి నాని బంగారులా ఉన్నాడు. ఇటువంటి పిచ్చి పిచ్చి వార్తలని మానేసి మీరు వేరే వార్తలు చూసుకోవడమ్మా. అదేదో ప్రవీణ్ అంట చనిపోయారు, ఆయన పాస్టర్ గారు. ఆయన గురించి ఏ ఒక్క టీవీ ఛానల్ కవర్ చేయట్లేదు, ఒక బిగ్ టీవీ తప్పించి. ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ఒకసారి న్యూస్ అంటే అది పెద్ద వ్యక్తి చనిపోయాడు అక్కడికి వెళ్ళండి ఫస్ట్, ఈ సోది చెత్త చోటారం మొత్తం వదిలేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.